హాయ్ గాయ్స్, ఈ రోజు మనం ఆడబోతున్నాం స్టీల్ ఏ బ్రెయిన్ రాట్. అస్సలు ఈ గేమ్ మాత్రం మామూలు ట్రెండింగ్ లో లేదు మావా. అసలు సూపర్ ఉంది. నేను వచ్చి ఆడాక మాత్రమే నాకు దీని విలువ తెలిసింది. ఎంత ఎంజాయ్ చేస్తున్నాను తెలుసా నేను ఈ గేమ్ లో. అండ్ ఆ ఎంజాయ్మెంట్ మీకు కూడా ఇవ్వడానికే ఈ వీడియో. అంతేకాదు గాయ్స్, దాంతో పాటు ఈ రోజు మన శామ్ బాబుని కూడా ఇన్వైట్ చేశాం. శామ్ బాబుకి అందరూ హాయ్ చెప్పండి. శామ్ బాబు హాయ్. హాయ్ ఫ్యూరీ. శామ్ బాబు, నువ్వు అసలు ఎక్కడున్నావో తెలుసా నీకు? లేదు ఫ్యూరీ, నువ్వు ఎక్కడికో తీసుకొచ్చావు. ఈ ప్లేస్ ఏంటి అసలు? ఓకే ఓకే ఓకే, నీకే కాదు మన సబ్స్క్రైబర్స్ కూడా డౌట్ ఉంది. ఒకసారి అందరికీ కలిపి ఒకేసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా? ఓకే ఫ్యూరీ, చెప్పు, నేను వింటున్నాను. ఏం లేదు శామ్ బాబు, చాలా ఈజీ. ఈ ఏరియా ఏదైతే ఉందో ఇదంతా బ్రెయిన్ రాట్స్ ఏరియా. మనం ఈ గేమ్ లోకి ఎప్పుడైతే ఎంటర్ అవుతామో మనకి ఇలాంటి ఒక గ్యారేజ్ ఇస్తారు. నీకు కూడా ఒక గ్యారేజ్ ఉండుంటుంది, ఒకసారి చూసుకో. ఉంది ఫ్యూరీ, నాకు కూడా ఒక గ్యారేజ్. ఈ గ్యారేజ్ పైన నీ పేరు కూడా రాసుంటది చూడు, ఫ్యూరీ 6 బేస్. ఇది నా బేస్. నాకు కూడా అలానే రాసుంది ఫ్యూరీ, శామ్ బాబు బేస్ అని. అంటే ఇది నా బేసే కదా? అవును, చూసావా ఎంత ఫాస్ట్ గా నేర్చుకుంటావో. ఈ బేస్ ఏదైతే ఉందో ఈ బేస్ కి ఒక లాక్ కూడా ఉంటుంది. ఈ లాక్ ప్రతి 60 to 70 సెకండ్స్ మధ్యలో ఓపెన్ అయిపోతూ ఉంటది. అదే ఒక కొత్త ప్లేయర్ అనుకో, వాడికి ఓన్లీ 60 సెకండ్స్ మాత్రమే టైం ఉంటుంది. మళ్ళీ మళ్ళీ వచ్చి మనం లాక్ చేసుకుంటూ ఉండాలి. అసలు ఎందుకు లాక్ చేసుకుంటాం ఫ్యూరీ? నాకేం అర్థం కావట్లేదు. ఓకే ఓకే, మ్యాటర్ కి వచ్చేస్తున్నాను. ఏం లేదు, ఇప్పుడు ఈ ఎంట్రన్స్ ఉంది కదా, ఇది ఒక మ్యాజికల్ గేట్ అన్నమాట. ఈ మ్యాజికల్ గేట్ నుంచి బ్రెయిన్ రాట్స్ యానిమల్స్ అన్ని వస్తూ ఉంటాయి. ఈ బ్రెయిన్ రాట్ యానిమల్స్ ని మనం బై చేసుకుంటే అవి మనకి మనీ జనరేట్ చేసి పెడతాయి. అవునా ఫ్యూరీ, నాకు ఒక డౌట్ వచ్చింది. ఏం డౌట్ శామ్ బాబు, తొందరగా చెప్పు. మనం డబ్బులు జనరేట్ చేసుకోవడానికి మనం డబ్బులు పెట్టి మళ్ళీ వేరే యానిమల్స్ కొనాలి. ఇదేం గేమ్ ఫ్యూరీ? నాకేం అర్థం కావట్లేదు. ఓకే ఓకే, అంత కన్ఫ్యూజ్ అవ్వకు. ఒకవేళ కొత్త ప్లేయర్ ఈ గేమ్ లో జాయిన్ అయ్యాడంటే $100 ఫ్రీగా డబ్బులు ఉంటాయి. అయితే మనకి బ్రెయిన్ రాట్ క్యారెక్టర్ బేస్ నూబ్ క్యారెక్టర్ వచ్చేసి ఓన్లీ $25 ఉంటాయి. మనం ఒకవేళ $25 పెట్టి ఒక నూబ్ క్యారెక్టర్ ని కొన్నాము అని అంటే ఇలా బై చేయాలి. ఇలా బై చేయగానే వాడు మన గ్యారేజ్ లోకి వచ్చి మనకి డబ్బులు జనరేట్ చేయడం స్టార్ట్ చేసేస్తాడు. చూసారా? మనం ఇక్కడ చూస్తే నూబీస్ అందరికి వీడే గాడ్ లాంటి వాడు. ఎందుకంటే వీడిని తప్ప మనం ఎవరిని బై చేయలేం గాయ్స్ స్టార్టింగ్ లో. కాకపోతే పర్ సెకండ్ మన వాడు $1 ని జనరేట్ చేస్తాడు. చూసారా ఎంత ఫాస్ట్ గా జనరేట్ చేస్తున్నాడో. సో అలా మనం ఒక 4 నూబీలు కొన్నామంటే చాలా ఈజీగా డబ్బులు సంపాదించవచ్చు గాయ్స్. నేను ఆల్రెడీ చాలా ధనవంతుణ్ణి. నా దగ్గర ఆల్రెడీ 2 బ్యాలరీనో క్యాపుచినోలు ఉన్నాయి కాబట్టి నా దగ్గర 2 మిలియన్ మనీ ఉన్నాయి గాయ్స్. నా ఫ్యూరీ, నీ దగ్గర 2 మిలియన్ ఉన్నాయా? అవును శామ్ బాబు. అండ్ అంతేకాదు, ఈ గేమ్ కంప్లీట్ చేసే లోపు నేను ఈజీగా 10 మిలియన్ కంప్లీట్ చేయాలి. అదే నా టార్గెట్. అమ్మో, 10 మిలియన్ ఫ్యూరీ, ఎలా కంప్లీట్ చేస్తావు? చాలా ఈజీ శామ్ బాబు. నీకు కూడా అట్లీస్ట్ ఒక 5 మిలియన్ అయినా జనరేట్ చేసేలా చేస్తా చూడు. ఓకే ఫ్యూరీ. ఫ్యూరీ ఈ టుంగ్ టుంగ్ చహోర కొనవా? ఎలా కొనాలో నాకు తెలియదు. నీకు టుంగ్ టుంగ్ సాహూర్ గురించి కూడా తెలుసా? వావ్. అవును ఫ్యూరీ, నేను కూడా చూసా. టుంగ్ టుంగ్ చహోర ఎంత ఫేమస్. ఇగో వచ్చాడు మన టుంగ్ టుంగ్ సాహూర్. శామ్ బాబు, కొనడం చాలా ఈజీ శామ్ బాబు. మన యానిమల్ దగ్గరికి వెళ్ళి ఈ ప్రెస్ చేసి పట్టుకుంటే చాలు, టుంటున్ ని కొనేయచ్చు. కాకపోతే టుంటున్ ప్రైస్ ఎంత ఉందో ఆ డబ్బులు మన దగ్గర ఆల్రెడీ అవైలబుల్ గా ఉండాలి, లేకపోతే మనం కొనలేము. టుంటున్ లా బేస్ కి వచ్చేసాడు గాయ్స్, మనం లాక్ చేసేసుకుందాం. ఫ్యూరీ టుంగ్ టుంగ్ చూడడానికి కూడా నాకు అవ్వట్లేదు. నేను లోపలికి రాలేకపోతున్నాను. అదే కదా మన బేస్ స్పెషాలిటీ. మనం లాక్ చేసుకుంటే ఎవ్వరు లోపలికి రాలేరు. కాకపోతే గాయ్స్, ఇక్కడ ఇంకొక ఆప్షన్ ఉంటది. ఇది ప్రెస్ చేసామంటే మన ఫ్రెండ్స్ అయితే లోపలికి రావడానికి ఎలా చేయొచ్చు. ఇప్పుడు రా తొందరగా. యాహూ, లోపలికి వచ్చేసా. చూసారా గాయ్స్, మన ఫ్రెండ్స్ ని మనం ఎలా చేయొచ్చు. దీంట్లో ఏ ప్రాబ్లం ఉండదు. ఆ మొలకెళ్ళి ఏం మాట్లాడుతున్నావు ఫ్యూరీ? ఏం లేదు శామ్ బాబు, ఊరికే ప్లాన్ చేస్తున్నాను నెక్స్ట్ ఎవరిని తీసుకుని వద్దామా మన బేస్ లోకి అని. ఫ్యూరీ, నాకు కూడా టుంగ్ టుంగ్ చహోర కావాలి ప్లీజ్. నాకు కూడా ఒకటి పంపించవా? ఓకే ఓకే, నేను పంపించడం కాదు, నువ్వే తెచ్చుకునేలా చేస్తాను. ఇటు రా తొందరగా, నా దగ్గరికి రా, నేను నీకు నేర్పిస్తాను. ఓకే ఫ్యూరీ, నేను వస్తున్నా. కాకపోతే ఈ పంది పిల్ల నాకు అడ్డొస్తుంది. అయ్యో, అది పంది పిల్ల కాదు శామ్ బాబు. అవును, టుంటున్ సాహర్ వచ్చాడు, తీసుకో తొందరగా. ఓకే ఫ్యూరీ తీసేసుకున్నా ఫ్యూరీ. వెరీ ఈజీ, నీకు 20
టుంటున్ సాహర్ వచ్చేసాడు. యాహూ. అండ్ ఇక్కడ నాకు గోల్డెన్ టుంటున్ సాహర్ దొరికాడు. నిన్ను గోల్డెన్ తీసుకుంటున్నాను. ఎస్, టుంగ్ 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 సాహర్. ప్యూరీ నాకు కూడా టుంటుంగ్ గోల్డెన్ దొరికింది. అమ్మో, నీకు కూడా దొరికేసిందా? సూపర్ సూపర్. అండ్ నువ్వు గమనించినట్లయితే నీ దగ్గర డబ్బులు రెడ్యూస్ అవుతూ ఉంటాయి. అవును ప్యూరీ నన్ను అందరూ కొడుతున్నారు, నేను కూడా వాళ్ళని కొట్టాలి. ఎలా కొట్టాలి? వెరీ ఈజీ. ఇక్కడ షాప్ లో మన పెద్ద బాబాయ్ ఉన్నాడు కదా, ఇటురా, మన బాబాయ్ తో మాట్లాడి నీకు వెపన్స్ ఇప్పిస్తాను. ఏ ప్యూరీ? ఇప్పుడు బాబాయ్ దగ్గరికి వెళ్ళి, బాబాయ్ బాబాయ్ నాకు కొట్టడానికి ఒక చెయ్యి కావాలని చెప్పు. ప్యూరీ ఏం మాట్లాడుతున్నావు? నాకు ఆల్రెడీ చెయ్యి ఉంది కదా, ఇంకో చెయ్యి ఎందుకు? ఏం లేదు శ్యామ్ బాబు, మన బాబాయ్ నీకు ఇంకో పెద్ద చెయ్యి ఇస్తాడు. ఆ పెద్ద చేతితో చాలా ఈజీగా కొట్టొచ్చు. చాలా సింపుల్. వెళ్ళు బాబాయ్ని అడుగు. బాబాయ్ నాకు ఒక పెద్ద చెయ్యి ఇవ్వా? ఇస్తాడు. కాకపోతే ఒక $500 పే చేయాలి. తొందరగా పే చేసేయ్. ఓకే ప్యూరీ నాకు చెయ్యొచ్చింది. చూసావా ఎంత పెద్ద చెయ్యో? అవును శ్యామ్ బాబు, నాకు కూడా ఉంది చూడు. ఏం లేదు, ఇలా దగ్గరకు వచ్చి పుచ్చుకుమని కొట్టాలి అంతే. ప్యూరీ ఏం చేస్తున్నావు? నన్ను చంపేస్తున్నావు. లేదు శ్యామ్ బాబు, నీకు ఒక శాంపుల్ చూపించా. ఇప్పుడు వీడిని కొడతాను చూడు. చూపు, నేను ఉండగానే వచ్చి ఆ బేస్ లో దూరుతావురా. ఇటు రారా. అయ్యి బాబోయ్, నన్ను కొట్టేశాడు బాబోయ్. నేను వెళ్ళి ఫస్ట్ బేస్ లాక్ చేసేసుకుంటాను. ఎస్, ఇప్పుడు రండ్రా చూసుకుందాం. నా తడాకనో మీ తడాకనో. జింగిల్ జిలాపీ. శ్యామ్ బాబు, నీకొక ట్రిక్ చెప్తాను. నా దగ్గరికి తొందరగా రా. వచ్చేస్తున్నా ప్యూరీ. మనం ఇక్కడ ఇంకో విషయం చెయ్యొచ్చు, నీకు తెలుసా? ఓన్లీ కొట్టడమే కాదు, వాళ్ళ బేస్ కెళ్ళి దొంగలించొచ్చు కూడా. అవునా ప్యూరీ? అది తప్పు కదా? అది తప్పు కాదు. ఈ గేమ్ మనం ఆడేదే అలా ఆడాలి. తస్కరించడం తప్పు కదా ప్యూరీ? తస్కరించడం తప్పు కాదు శ్యామ్ బాబు. తవా అందరూ ఇక్కడ తస్కరిస్తారు. కావాలంటే నీకు ఒక శాంపుల్ చూపిస్తాను. నా బేస్ పక్కకే నుంచో, ఓకేనా? ఇప్పుడు నా బేస్ ఓపెన్ లో ఉంది కదా, ఎవడో ఒకడు వచ్చి తస్కరించడానికి ట్రై చేస్తాడు చూడు. అది వచ్చాడు. తవా చూసావా? తస్కరించడానికి రెడీగా ఉన్నాడు. ఇప్పుడు వాడిని కొడతాను చూడు. ఏ బిస్కే, ఎవడ్రా నువ్వు? నా బేస్ కొచ్చావు. నా బేస్ నేను లాక్ వేసుకుంటా. ప్యూరీ ఇక్కడ చూసావా? గోల్డెన్ క్యాపుచినో. దా ప్యూరీ తీసుకున్నా. ఓ వావ్, క్యాపుచినో. విని కొట్టు. వాడు తీసుకెళ్లిపోతాడు మళ్ళీ క్యాపుచినోని. ఎస్, నాకు ఇష్టమైన గోల్డెన్ క్యాపుచినో. శ్యామ్ బాబు చూసావా నా బేస్ లో ఎలాంటి ఉన్నాయో? ఓకే, నీకు ఎలా చేస్తాను, లోపలికి వచ్చి చూడు. ప్యూరీ చాలా ఉన్నాయి. నీ దగ్గర ఇంత విలువైనవి ఉన్నాయా? నా దగ్గర ఏమి లేవు ప్యూరీ. అవును శ్యామ్ బాబు, నువ్వు కూడా అవి ఈజీగా సంపాదించవచ్చు. కావాలంటే చూడు, ఇప్పుడు ఒక పని చెయ్యి. ఆ దగ్గరున్న ఈ నూబీని తీసుకుని వెళ్ళిపో. ప్యూరీ నాకు ఈ నోబి వద్దు, నాకు ఈ ఫ్లైటే కావాలి ప్యూరీ. నీకు బాంబడీరో క్రాకడీలో కావాలా? ఏం మాట్లాడుతున్నావు? నేను నిన్ను కొట్టగలుగుతాను తెలుసా? అమ్మో ప్యూరీ. లేకపోతే మన ఫ్రెండ్షిప్ కొద్దీ నేను నీకు ఆ నూబీని ఇచ్చేస్తుంటే బాంబడీలో క్రాకడీలో కావాలంటున్నావా? ఏం మాట్లాడుతున్నావు? ఇంకోసారి మాట్లాడితే మళ్ళీ దౌడ మీద ఒకటి కొడతా. ప్యూరీ నువ్వే అనుకుంటున్నావా? నేను కూడా కొడతా ప్యూరీ. అమ్మో, నన్ను కొట్టాడు గాయ్స్, చూసారా? ఇలా కాదు, నీకు ఫస్ట్ బయటికి తోసేస్తా. నాకు పోరా బయటికి. అమ్మో, అక్కడ కొడితే ఇక్కడ పడ్డానా? ఎందుకు ప్యూరీ నన్ను ఇంత గట్టిగా కొట్టావు? లేకపోతే నువ్వు నా క్రాకడీలో అడుగుతావా? ఎంత ధైర్యం నీకు? ప్యూరీ నువ్వు నన్ను తక్కువ అంచనా వేస్తున్నావు కదా. సరే ఓకే, నీకన్నా ధనవంతున్నవి చూపిస్తా ఈ వీడియో అయ్యే లోపు. అమ్మో గాయ్స్, చూసారా శ్యామ్ బాబుకి ఎంత ధైర్యం వచ్చిందో? నాతోనే ఛాలెంజ్ చేస్తున్నాడు. ఆల్రెడీ నా బ్యాంక్ బ్యాలెన్స్ మీకు తెలుసు కదా, 7 మిలియన్ ఉన్నాయి. ఇప్పుడు ఈ వీడియో అయ్యే లోపు నాకన్నా ఎక్కువ అతను సంపాదిస్తా అని చెప్తున్నాడు. శ్యామ్ బాబు, నీకెంత ధైర్యం? నిజంగానే నువ్వు చేయగలవు అనుకుంటున్నావా? నేను చేసి చూపిస్తాను రా ప్యూరీ. అమ్మో వామ్మో, చూసారా? నాకే వార్నింగ్ ఇస్తున్నాడు. ఓకే సరే శ్యామ్ బాబు, చూసుకుందామా? నేను నీకు ఛాలెంజ్ ఇస్తాను. నువ్వు నన్ను క్రాస్ చేయడం కాదు, నేనే నీకు డబల్ ఉంటానని చెప్పేసి మాట ఇస్తున్నాను. షేర్ ఖాన్. ఆడెవడు? అంటే ఏదో ఫ్లో లో బాగుందని చెప్పాను గైస్, క్షమించండి. సర్లే, నీతో మాటలేంటి, నా పనులు మొదలు పెట్టుకుంటా. ఓకే చూసుకుందాం పద. నాకు ఆల్రెడీ చాలా విలువైనది ఒకటి దొరికింది, రైనో టోస్టరీనో. ఇప్పుడే నేను ఫ్రెష్ గా రైనో టోస్టరీనోని కూడా తెచ్చుకున్నాను. నువ్వు నన్ను అసలు ఓడించలేవు. గాయస్, ఇవన్నీ
మన వల్ల అయ్యే పనులు కాదు కానీ మెల్లగా వెళ్ళి ఫ్యూరీ దగ్గరికి వెళ్ళి దుబ్బేద్దామా? ఒకవేళ మీకు ఓకే అంటే చెప్పండి గాయస్, తొందరగా లైక్ చేయండి. ఒకవేళ మీరు లైక్ చేశారంటే నేను వెళ్ళి ఫ్యూరీ బేస్ లో ఉన్న విలువైన వస్తువులన్నీ నేను దొంగలించి వస్తాను. ఓకే, మీరు స్టార్ట్ చేయండి లైక్ చేయడం. వామ్మో, సూపర్ సూపర్, ఎన్ని లైకులు వస్తున్నాయో. మీరు లైక్ చేశారు కదా, నేను మీకోసం ఫ్యూరీ బేస్ దగ్గరికి వెళ్ళి ఏదో ఒకటి దొంగలించి వస్తాను. చలో మనం ఇంకా వెళ్దాం ఫ్యూరీ బేస్ దగ్గరికి. గాయ్స్, మనం ఫ్యూరీ బేస్ దగ్గరికి వచ్చేసాం. ఓకే ఓకే, మనం మెల్లగా వెళ్ళి తస్కరించుకుని వచ్చేద్దాం. అయ్యో, బేస్ లాక్ చేసేసాడే. ఫ్రెండ్ కూడా అలౌ చేయట్లేదు. ఇందాక చాలా పెద్ద గొడవ అయింది కదా, అప్పుడు నా మీద నమ్మకం పోయినట్టుంది ఫ్యూరీకి. ఏ శాంబాబు, ఏంటి ఇక్కడిక్కడ తిరుగుతున్నావు? ఏంటి దొంగ చూపులు చూస్తున్నావు? నిన్ను చూస్తే నాకు ఏదో అనుమానంగా ఉంది. అయ్యో, కనిపెట్టేసినట్టున్నాడు గాయస్. గాయస్, నాకు శాంబాబుని చూస్తే ఏదో అనుమానంగా ఉంది గాయస్. నాకు తెలిసి శాంబాబు ఏదో స్కామ్ వేస్తున్నట్టున్నాడు. ఒకవేళ శాంబాబు మీకు ఏమైనా చెప్పుంటే నాకు కూడా చెప్పండి గాయస్, ప్లీజ్. సరే, ఒక పని చేద్దాం. కామెంట్ బాక్స్ లో ఎక్కువ ఏ కామెంట్స్ వచ్చినాయో చూసి దాన్ని బట్టి శాంబాబు నిజంగా ప్లాన్ చేశాడో లేదో కన్ఫర్మ్ చేసుకుందాం. మీరు అర్జెంట్ గా కామెంట్ బాక్స్ లో చెప్పండి చెప్పండి చెప్పండి. ఏంటి, శాంబాబు మంచోడా? శాంబాబుని లోపలికి రానివ్వాలా? ఏంటి కామెంట్స్? శాంబాబు సూపరు, శాంబాబు కేక, శాంబాబు అమాయకుడా? అసలు దేనికి అమాయకుడు? మీరేంటి ఏం మాట్లాడుతున్నారు? సరేలే, మీరు చెప్తున్నారు కదా, శాంబాబుని లోపలికి రానిద్దాం. అసలు శాంబాబు ఏం మాట్లాడుతున్నాడో వెళ్ళి వినేసి వస్తాను, ఆగండి. శాంబాబు, ఏంటి నీకు యునానిమస్ గా ఓట్లు పడుతున్నాయి కామెంట్ బాక్స్ లో? మంచిదనంలే ఫ్యూరీ. నిజమేనా గాయస్, మీరు నన్ను సపోర్ట్ చేస్తున్నారా? ఓ గాయస్, అవును నిజమే. కామెంట్ సెక్షన్ అంతా నన్నే సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ గాయస్. మీరు ఇంతలా సపోర్ట్ చేస్తున్నందుకు నేను ఏదో ఒకటి తస్కరిస్తాను. ఫ్యూరీ నన్ను లోపలికి రానివ్వా ప్లీజ్. సరే శాంబాబు, సబ్స్క్రైబర్స్ చెప్తున్నారు కాబట్టి నేను లోపలికి రానిస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఎలా చేస్తున్నాను చూడు. ఇప్పుడు నువ్వు రావచ్చు శాంబాబు. నేను లోపలికి వచ్చేసా ఫ్యూరీ. గాయస్ ఇప్పుడు ఎలాగో రాని లోపలికి వచ్చేసాం. ఇప్పుడు మనం మెల్లగా ఏదో ఒక బొమ్మని తస్కరించేద్దాం. ఏంటి శాంబాబు, ఎవరితోనో మాట్లాడుతున్నావు? ఏం లేదు ఫ్యూరీ, ఊరికే నాలో నేనే మాట్లాడుకుంటున్నా. అవునా, ఓకే. కానీ నీ బేస్ పనులు ఎంత వరకు వచ్చాయి? నా డబ్బులు ఎంత ఉన్నాయో తెలుసా నీకు అసలు? నా బేస్ పనులు జరుగుతున్నాయి కానీ అసలు నీ డబ్బులు ఎంత ఉన్నాయి? నేను నీకు చెప్తే నువ్వు షాక్ అవుతావు. నా దగ్గర 23 మిలియన్ ఉన్నాయి. వామ్మో, 23 మిలియన్. మనం అంత చేయలేం గాని మనం ఏదో ఒకటి తస్కరించుకుని వెళ్ళిపోదాం గాయ్స్. ఏ శాంబాబు, మళ్ళీ ఎవరితో నువ్వు గుసగుసలాడుతున్నావు? ఏం చేస్తున్నావు? ఏమి లేదు ఫ్యూరీ. సరే శాంబాబు, ఓకే, నువ్వు ఎంత ప్లాన్ చేసుకుంటావో చేసుకో. నేను వెళ్ళి ఇంకో బ్రెయిన్ రాట్ తీసుకుని వస్తాను, ఓకేనా? ఓకే ఫ్యూరీ, వెళ్ళు. నాకు కూడా ఇదే మంచి సమయం. ఓకే గాయస్, మనకి సమయం వచ్చేసింది. తస్కరించేస్తాం. ఇప్పుడు ఏది తస్కరించుదాం? ఇది మనకు వద్దు, ఇది కూడా వద్దు. లైట్ నాకు వద్దు. ఇదేంటి, ఇదేదో తెలియట్లేదు మనకి వద్దు. ఈ కప్పులా ఉంది, కప్పు కూడా వద్దు. ఇది మనలాగా మనిషిలాగా ఉంది. ఇది తస్కరించేద్దాం. ఫ్యూరీ రాకముందే ఇది పట్టుకుని వెళ్ళిపోదాం. పట్టుకెళ్ళిపోదాం మన ప్లేస్ కి. గాయస్, నా దాంట్లో నుంచి ఎవరు తస్కరిస్తున్నారు? ఎవరు గాయస్? ఎవడీడు? ఏయ్ బాబు, పక్కెళ్ళాడుకో. అమ్మో, అమ్మయ్యా, మనం సేవ్ చేసుకున్నాం మన బ్రెయిన్ రాట్స్ ని. అండ్ నాకు ఇక్కడ ఏదో తక్కువ అనిపిస్తూ. ఇక్కడ ఉన్న నువ్వు ఏది? అలాగే మన శాంబాబు ఏడి? ఇక్కడ ప్రొటెక్ట్ చేస్తాడు అనుకున్నాను, ఎక్కడికి వెళ్ళిపోయాడు? నేను అనుకున్న అనుమానం నిజమే అన్నమాట. చూసారా గాయస్, నేను అనుకున్నట్టే శాంబాబా నువ్వుని తీసుకుని వెళ్ళిపోయాడు. వావ్ గాయస్, చూసారా, మనం ఈ కాస్ట్లెస్ బ్రెయిన్ రాట్ ని తీసుకొచ్చేసాం. ఏంటి, ఒక్క సెకండ్ కి $1 చేస్తుంది ఏంటి ఈ కాస్ట్లెస్ బ్రెయిన్ రాట్? ఏంటి, కామెంట్ సెక్షన్ ఏవో మెసేజ్లు వస్తున్నాయి. ఏం మాట్లాడుతున్నారు గాయస్? నేను తీసుకొచ్చింది నోబీనా? ఇది లీస్ట్ క్యారెక్టర్ ఎవరా? అసలు అది బ్రెయిన్ రాటే కాదా? అయ్యో, నేను మోసపోయాను. తీసుకొచ్చినప్పుడు చెప్పలేదు ఏంటి గాయస్? మీరు టైప్ చేసే లోపు నేను పరిగెట్టుకుని వచ్చేసానా? అయ్యో, ఎంత పని అయ్యింది. సరే, ఈసారి మాత్రం మనం గ్రాండ్ గా ప్లాన్ చేద్దాం గాయస్. చూసారా వాడు ఎలా ఎర్రపప్పు అయిపోయాడో? ఇట్స్ ఓకేలే, పాపం వాడికి గేమ్
తెలియదు కదా, నేను కూడా పెద్దగా ఏం ఫీల్ అవ్వట్లేదు. వాడిని లోపలికి రానిద్దాంలే. శామ్ బాబు ఏం చేస్తున్నావు? అంటే ఫ్యూరీ ఇప్పుడు వరకు నేను బేస్ క్రియేట్ చేస్తున్నాను, కానీ నా బేస్ లో ఉన్న బొమ్మలన్నీ దొబ్బుకుని వెళ్ళిపోయారు. అయ్యో శామ్ బాబు, ఎంత కష్టం వచ్చింది శామ్ బాబు. సరే నా దగ్గరికి రా, నేను నా దగ్గర ఉన్న కాస్ట్లీస్ట్ ఒకటి ఇచ్చేస్తాను, తీసుకుని వెళ్దు. ఓకేనా? యాహూ, థ్యాంక్ యూ ఫ్యూరీ, నేను వస్తున్నాను. త్వరగా రా, నేను నీకు ఒక బ్రెయిన్ రాట్ ని గిఫ్ట్ ఇస్తాను. చేసా ఫ్యూరీ. ఓకే, నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ కాబట్టి నా దగ్గర ఉన్న కాస్ట్లీస్ట్ బ్రెయిన్ రాట్ నీకు గిఫ్ట్ ఇస్తాను. ఓకేనా? ఓకే ఫ్యూరీ, థ్యాంక్ యూ. ఓకే, మన రైనో టోస్టరీనోనే నా దగ్గర ఉన్న బెస్ట్ బ్రెయిన్ రాట్. సో ఈ బ్రెయిన్ రాట్ ని నువ్వు తీసుకో. ఓకేనా? గాయస్, నాకెందుకో ఫ్యూరీ మీద అనుమానంగా ఉంది గాయస్. ఆ బ్రెయిన్ రాట్ ని చూసారా, కొమ్మేసుకొని ఎలా ఉందో? మేబీ దాన్ని తీసుకెళ్తున్నప్పుడు బుద్ధి చంపేయమని దానికి చెప్పాడేమో గాయస్. నాకెందుకో అనుమానంగా ఉంది ఫ్యూరీ మీద. సరే గాయస్, మనం ఒక పని చేద్దాం, మనం వేరేది సెలెక్ట్ చేసుకుందాం. ఫ్యూరీ నాకు ఈ బ్రెయిన్ రాట్ వద్దు. అవునా శామ్ బాబు? అయ్యో, సరే నీకు నచ్చింది ఒకటి సెలెక్ట్ చేసుకుని తీసుకుని వెళ్ళిపో శామ్ బాబు. ఫ్యూరీ నాకు ఈ బ్రెయిన్ రాట్ కావాలి. ఏ బ్రెయిన్ రాట్? దీని గురించే మాట్లాడుతున్నావా నువ్వు? అవును ఫ్యూరీ, చాలా కాస్ట్లీది అనుకుంటా నీ దాంట్లోనే, ఇవ్వవా? అయ్యో శామ్ బాబు, ఏం మాట్లాడుతున్నావు అసలు? వీడు పెద్దగా డబ్బులు జనరేట్ చేయడు. నీకు కావాలంటే ఇంకా మంచిది ఇస్తాను, తీసుకో. చూసారా గాయస్, ఫ్యూరీ అలా అంటున్నాడంటే నాకేదో అనుమానంగా ఉంది. మేబీ వీడే కాస్ట్లీ అనుకుంటా, వీడినే తీసుకెళ్లిపోదాం గాయస్. ఫ్యూరీ నాకు ఇదే కావాలి, వీడే ఫైనల్. అయ్యో రామా శామ్ బాబు, సరే ఓకే, తీసుకుని వెళ్ళు. వావ్, మనకి బ్రెయిన్ రాట్ వచ్చేసింది. మనం ఈ బ్రెయిన్ రాట్ ని తీసుకుని వెళ్ళిపోదాం. దీంతో మనం ధనవంతుల్ని అయిపోదాం. ఫ్యూరీ నేను బ్రెయిన్ రాట్ ని తీసుకెళ్తుంటే నన్ను ఎవడో కొట్టేశాడు. అయ్యో శామ్ బాబు, సరే అయితే తీసుకుని వెళ్ళి, ఈసారి నేను ప్రొటెక్ట్ చేస్తాను నిన్ను. ఓకే ఫ్యూరీ. గాయస్, మనం ఈసారి చాలా జాగ్రత్తగా తీసుకెళ్దాం, ఎవడు కొట్టకుండా మనల్ని ఫ్యూరీ చూసుకుంటాడు. ఎవడ్రా మా శామ్ బాబుని ఎవడైనా ఏమని అన్నాడంటే నరికేస్తా, పక్కకల్లా. శామ్ బాబు, నువ్వు తొందరగా స్టోర్కి వెళ్ళలేదంటే నా బేస్ ని ఎవడో ఒకడు తస్కరిస్తాడు, వెళ్ళు. బేస్ వచ్చేసాం ఫ్యూరీ. అమ్మో, నా బేస్ లో ఎవడో దుండగుడు చొరబడ్డానికి ట్రై చేస్తున్నాడు, వాడికి నెట్ లేదు. అమ్మయ్యా, బేస్ లాక్ చేసేసాను. మనం కాస్ట్లీయెస్ట్ బ్రెయిన్ రాట్ ని సంపాదించేసాం. అయ్యో శామ్ బాబు, ఇలా అయితే ఎలా బతుకుతాడో శామ్ బాబు. కాస్ట్లీయెస్ట్ బ్రెయిన్ రాట్ నేను ఇస్తే మా దాంట్లో ఉన్న చీప్ బ్రెయిన్ రాట్ ని సెలెక్ట్ చేసుకుని వెళ్ళిపోయాడు గాయస్. సరేలేండి, మనం ఏమీ చేయలేం, కానీ ఆఖరిగా మనం ఒక పని చేసి వెళ్దాం. ఏంటంటే మనం ఆల్రెడీ $50 మిలియన్ ని సంపాదించేసాం గాయస్. ఒకసారి సరిగ్గా చూడండి. యాహూ. ఓకే, మనం ఇక్కడ ఉన్న రీబర్త్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకున్నామంటే మనకి ఇక్కడ చాలా ఆప్షన్స్ వస్తున్నాయి. గోల్డెన్ స్లాప్ హ్యాండ్, గోల్డ్ కాంబో వస్తుంది, రెయిన్ స్టేబుల్ వస్తుంది, ఇలా మనకి చాలా వస్తాయి. మనం దానికోసం ఏం చేయాలంటే మొనక అంబలాంబు ఒకటి తీసుకురావాలి అండ్ బుర్బుర్ పట్టు అని తీసుకుని రావాలి. ఓకేనా? ఆ 2 బ్రెయిన్ రాట్స్ మనం తీసుకొచ్చేసామంటే సరిపోతుంది. చలో, ఇప్పుడు మన టాస్క్ ఏంటని మీకు అర్థమైంది కదా. ఇక్కడ ఉన్న బ్రెయిన్ రాట్ మొత్తం రీసెట్ అయిపోతుంది. ఓకేనా? మనం వెళ్ళి అర్జెంట్ గా ఆ 2 బ్రెయిన్ రాట్స్ ఎక్కడున్నాయో వెతికి పట్టుకుని వచ్చేద్దాం గాయస్. అండ్ గాయస్, మనం ఇక్కడ చూసారా, జిరాఫా సెలెస్ట్రైన్ వచ్చింది. దీన్ని పక్కా మనం తీసుకుని వచ్చేద్దాం. వావ్, జిరాఫా సెలెస్ట్రైన్ వచ్చేసింది. ఎస్, మన బేస్ లోకి. చలో గాయస్, బుర్బుర్ ఆల్రెడీ రెడీగా ఉంది. మనం దీన్ని తీసుకుని వెళ్ళిపోదాం. ఎస్, బుర్బుర్ ఇప్పుడు మన బేస్ లోకి ఎంటర్ అయిపోయింది. ఇంకా ఓన్లీ 1 బ్రెయిన్ రాట్ మాత్రమే పెండింగ్ ఉంది. ఆ బ్రెయిన్ రాట్ ని కూడా తెచ్చేసుకుని మనం ఎంజాయ్ చేసేద్దాం. హలో, లాస్ట్ బ్రెయిన్ రాట్ తొందరగా వచ్చే వెయిటింగ్ నీ కోసం. గైస్, మన బోనే కాంబలాబు వచ్చేసింది. మనం తీసుకుని వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం రీబార్న్ అయిపోవచ్చు. అరే దొంగ, ఎక్కడికి వస్తున్నారా? జిపిక్. అమ్మో, దొంగలు వచ్చేస్తున్నారు. బేస్ ని క్లోజ్ చేసేయాలి. రోజైతే చేసేసాం గానీ వీళ్ళు దొంగలించడానికి రెడీగా ఉన్నారు గాయస్. మీరు తన్నులు తినండి రా. ఓకే, మీరు ఇక్కడ ఉండగానే నేను రీబార్న్ అయిపోతాను. ఏం చేస్తారో నేను చూస్తా. మనం రీబార్న్ అయిపోయాం గాయస్. అమ్మో గాయస్, మనం రీబార్న్ చేసినందుకు వాడికి కోపం వచ్చినట్టుంది గాయస్. అలా గట్టిగా కొట్టాడు ముఖం మీద. ఇట్స్ ఓకే గాయస్, మీరందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మనం నెక్స్ట్ గేమ్ లో 2 ఫ్లోర్స్ బేస్ ని ఫినిష్ చేసేద్దాం. అంటే ఫుల్ ఆఫ్ బ్రెయిన్ రాట్స్ తో. చూసారు కదా, మనం ఆల్రెడీ 2 ఫ్లోర్స్ అయితే బిల్డ్ చేసేసాం, కానీ దాంట్లో బ్రెయిన్ రాట్స్ ని నింపాలి కదా. హలో గాయస్, అందరూ
ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అరే శ్యామ్ బాబు నువ్వు ఆగరా, నీకుంది. అమ్మో నా వెనకాల పడ్డావేంట్రా? గాయ్స్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్. బాయ్ గాయ్స్.